నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో లొకేషన్ వచ్చేసి మనం ఇట్లా సొంత కళాకారుకి ఇట్లా వెళ్ళే రూట్లోనే మనకి రైట్ సైడ్లో మనకి వర్క్ షాప్ ఉంటుంది. సో రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే మన అన్న వాళ్ళ కళాకారు వర్క్ షాప్ ఉంటుంది. సో మనకి ఈడ బేస్ చూడండి. సో బేస్ వచ్చేసి మనకి 4 to 5 feet ఉంటుంది మనకి బేస్. సో అమ్మవారి ఫినిషింగ్ వచ్చేసి మనకి ఎల్లో శారీ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్తో ఉంది. సో మన బబ్బర్ షేర్ వచ్చేసి 3 to 4 feet అండ్ మనకి అమ్మవారి గద పట్టుకొని ఉంటుంది. అండ్ మనకి అమ్మవారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్ సైడ్ నుంచి, సో ముంగడి నుంచి కూడా అంతే. అండ్ మనకి అమ్మవారికి శారీ కట్టవచ్చు, ప్లస్ పూలదండ కూడా వేయవచ్చు అమ్మవారికి. సో అమ్మవారి హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 6 feet to 7 feet ఉంటుంది. సో మనకి అమ్మవారి హ్యాండ్స్లలో మనకి ఈ ఆయుధాలు వస్తాయి. అండ్ ఇక్కడున్న అమ్మవారికి చూడండి గైస్, మనకి ఇక్కడ స్పెషల్ ఈ అమ్మవారికి ఏంటంటే బేస్ మనకి 4 feet వస్తుంది. సో మనకి పక్కన బబ్బర్ షేడ్ మనకి 3 to 4 feet. సో అమ్మవారికి జ్యువెలరీ అయితే కలకత్తా జ్యువెలరీ మొత్తము. సో అమ్మవారి హ్యాండ్స్ చేతులలో మనకి ఆయుధాలు వస్తాయి. సో పైన మనకి గరుడ ఉంది. గరుడ మనకి వింగ్స్ వచ్చేసి మూమెంట్స్ ఇస్తుంది అంట. సో అది కూడా చూపిస్తాం మీకు లాస్ట్లో. సో అమ్మవారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్. సో సైడ్ నుంచి కూడా చూపిస్తాను గైస్ మీకు. నాకు అమ్మవారి స్పెషల్లో నాకు బ్యాక్డ్రాప్ చాలా నచ్చింది గైస్, ఎందుకంటే బ్యాక్డ్రాప్ చాలా బాగుంది అమ్మవారికి. సో శారీ కూడా మనం అమ్మవారికి కట్టవచ్చు అండ్ పుల్లదండ కూడా వేయచ్చు. సో స్మైలింగ్ ఫేస్ అమ్మవారికి. సో బొట్టు కూడా బాగానే ఉంది అమ్మవారి. సో చూసారు గైస్ మనకి మూమెంట్ ఎలా వస్తుందో. సో అమ్మవారు వచ్చేసి మనకి బ్యాక్డ్రాప్లో మనకి షూడ్ ఉన్న మొత్తం రౌండ్లో ఉంది. సో స్మైలింగ్ ఫేస్ అమ్మవారిది ముంగడి నుంచి కూడా. సో అమ్మవారి ఆన్సర్లో కూడా మనకి ఆయుధాలు వస్తాయంట. అండ్ మన బేస్ వచ్చేసి 3 to 4 feet, మన బబ్బర్ షేర్ వచ్చేసి 3 feet. మళ్ళా ఇక్కడ చూడండి గైస్, మీకు చెప్పాను కదా మూమెంట్స్ అని, వింగ్స్ మూమెంట్స్ అని. సో ఇది గైస్ మనకి అన్న వాళ్ళది ఇక్కడ ఈ కళాకారు వాళ్ళ వర్క్షాప్లో. సో స్పెషల్ మనకి వర్క్షాప్లో మనకి వింగ్సే, గరుడ వింగ్సే మనకి మూమెంట్స్ ఈసారి మనకి ధూళిపేటలో. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో ఇది గైస్ మన అన్న వాళ్ళ కళాకారు వాళ్ళ వర్క్షాప్లో. సో ఇంకా ఎపిసోడ్లో కోసం, ఇంకో వీడియోలో కోసం అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.